ఉత్తప్పుడేమో పక్క రాష్ట్రాల గురించి పెద్దగా పట్టించుకోరు గాని ఎలక్షన్ల టైంలో మాత్రం పక్క రాష్ట్రాల మీద దుబ్బెత్తి పోసుకుంటా సొంత రాష్ట్రంలో పతారా పెంచుకునే ఇగ్రం చేస్తుంటారు లీడర్లు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో గట్లే అయ్యింది. ఏపీలో అవి లేవు ఇవి లేవు, తెలంగాణలో అన్ని ఉన్నాయి అన్నట్టు ప్రచారం చేసుకున్నారు అప్పట్లో కార్ పార్టీ వాళ్ళు. అట్లే ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న ఫ్యాన్ పార్టీ వాళ్ళు కూడా తెలంగాణ గురించి చెప్పుకుంటే ప్రచారం చేసుకుంటుర్రు. ఇగో చూడుర్రి, వాళ్ళు మంచిగా ఉన్నారు అని చూపెట్టుకొని ఇంకే పక్క అంటున్నోళ్ళ మీద దుబ్బెత్తి పోస్తుంటారు కొంతమంది. నెరీ రాజకీయాలల్లా అందులో ఎలక్షన్ల టైంలా గిట్లనే అవుతుంటది. ఇప్పుడు ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఇంటర్నెట్ గూట్లే పెట్టిన ఓ పోస్టు చేయబట్టి ఆటోళ్ళు ఈటోళ్ళు మాటలు అనుకుంటారు. ముచ్చటేంటిదంటే మంగళవారం నాడు అభయహస్తం దరఖాస్తుల వివరాలన్నీ కంప్యూటర్లకు ఎక్కియనికే పేపర్లు బండి మీద తీసుకుపోతుంటే బాల్నగర్ బ్రిడ్జి మీదకి రాగానే గాలికి కాగితాలన్నీ రోడ్డు మీద ఎగిరిపడ్డాయి. దాని మీద తెలంగాణ సర్కార్ వాళ్ళు ఎమ్మటే చర్యలు తీసుకున్నారు. ఆఫీసర్ను సస్పెండ్ కూడా చేసిర్రు. ఇక గా ముచ్చటను ఏపీల ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఇంటర్నెట్ లో పెట్టిర్రు. అగ చూడర్రే, తెలంగాణలో దరఖాస్తులు రోడ్డు పాలవుతున్నాయి, మేమైతే వాలంటీర్లను పెట్టి ఇంటింటికి సర్కారు పథకాలు అందిస్తున్నాం అన్నట్టు రాసుకొచ్చిర్రు. తెలంగాణ కంటే ఏపీ సర్కారే నయం అన్నట్టు చెప్పుకొచ్చిర్రు. ఇక గీ ముచ్చట మీద ఇంటర్నెట్లో కిరికిరి నడుస్తున్నది. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకోరాదుర్రే, వాళ్ళతోని వీళ్ళతోని పోల్చుకునేందుకు అని కొంతమంది కామెంట్లు రాస్తుంటే, అట్లనే ఏపీ రోడ్లు తెలంగాణ రోడ్లు, ఏపీ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి, వాటిని కూడా పోల్చుకోరాదుర్రే ఓసారి అని ఇంకింతమంది కామెంట్లు రాస్తున్నారు. దొరికిందే సాందని కొంతమంది సైకిల్ పార్టీ వాళ్ళు నడమ జొర్రుతున్నారు. ఫ్యాన్ పార్టీ వాళ్ళను పొట్టు సాపిస్తున్నారు. ఏమైనా తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు కాబట్టి, ఏపీలో షర్మిలక్క చెయ్యి పార్టీకి పెబ్బ అవుతుంది అంటున్నారు కాబట్టి, ఎలక్షన్లలో ఫ్యాన్ పార్టీ వాళ్లకు సైకిల్ పార్టీ వాళ్ళతోనే కాదు చెయ్యి పార్టీ వాళ్ళతో కూడా గట్టిగానే లడాయి నడిచేటట్టున్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ.